ప్రార్థన చేసుకున్నాం. ప్రియా పరలోక మందన్న మా తండ్రి, ఈరోజు మేమంతా కూడా ఈరోజు ఈ ప్రదేశంలో ఈ విధంగా కూడుకుని మీ యొక్క జ్ఞానమైన మాటలను నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపకే మీకే స్తోత్రం తండ్రి. మీ యొక్క మాటలను మీ పిల్లలకు వివరించడం నిలబడ్డ నాకు సమయోచితమైన అర్థవంతంగా వివరించి చెప్పే సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేయండి. విన్న వాక్యాన్ని వారు కూడా వారి హృదయంలో భద్రపరుచుకుని వాక్య ప్రకారంగా మేమంతా కూడా జీవించే విధంగా ఉండటానికి సహాయం చేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు భూమి మీద మనం నిత్యం చూసే చిన్న జంతువులండి. మనం ప్రతిరోజు కూడా వాటిని చూస్తూనే ఉంటాము. కానీ ఆ జంతువుల ద్వారా దేవుడు మనకొక పాఠాన్ని నేర్పుతున్నాడు. ఆ యొక్క చిన్న జంతువులు అంటే బలం లేని జంతువుల ద్వారా దేవుడు మనకి ఒక పాఠాన్ని మనం నేర్చుకోమని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. అవి 4 జంతువుల గురించి మనం తెలుసుకుందామండి. అవి ఏమిటి, మనకి వాటి ద్వారా ఏం నేర్చుకోవాలి అనేది మన యొక్క పాఠం ద్వారా తెలుసుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే కనుక మన ఇంట్లో ప్రతిరోజు కనిపిస్తూనే ఉంటాయి చిన్న జంతువులు, చిన్న జీవులు. ఏమిటండి, మొదటిగా మనం చూస్తే చీమలు. చీమలు అనేవి ప్రతి ఒక్కరింట్లో కూడా ఉంటాయి. అవి ఎంత చిన్నవి అంటే ఉన్న జీవులన్నింటిలో కూడా చాలా చిన్నయండి. కానీ వాటి ద్వారా కూడా మనకి దేవుడు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడండి. వాటి యొక్క లక్షణం ఏంటండి, చీమల యొక్క స్పెషాలిటీ ఏమిటి, మనకి సామెతల గ్రంథంలో కూడా దేవుడు చెప్తాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలను కనిపెట్టు, వాటి ద్వారా నీవు జ్ఞానం తెచ్చుకోవాలని చెప్పేసి దేవుడు చెప్తాడండి. ఈ చీమలు ఏం చేస్తాయండి, వాటికి చిన్న జీవులైనా సరే అవి వాటికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ముందుగా ఉన్న ప్రమాదాన్ని కనిపెట్టి అవి ముందుగా సిద్ధపడతాయండి. అంటే ఇప్పుడు వేసవికాలం ఉందండి, వేసవికాలం తర్వాత ఏ కాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో అవి స్టోర్ చేసుకునే కానీ ఏమైనా గూళ్ళు పెట్టుకున్నా కానీ వర్షం వచ్చినా తుఫాన్లు వచ్చినా అవన్నీ కూడా పాడైపోతాయి. అందుకే అవి ఏం చేస్తాయి, వేసవికాలంలోనే అవి తమ యొక్క ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. అది మనం బైబిల్లో కూడా ఒకసారి చూద్దామండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 25వ వచనం. చీమల గురించి దేవుడు మాట్లాడిన చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారము సిద్ధపరచుకున్నాం. సరిపోద్దండి. అంటే అవి ఏం చేస్తాయి అంటే వేసవిలో తమ కొరకు ఆహారాన్ని ముందుగా సిద్ధపరచుకుంటాయి. అంటే ముందుగా స్టోర్ చేసుకుంటే తర్వాత ఉన్న కాలంలో వాటికి సరైన అవకాశం ఉండదు. వర్షాకాలంలో ఎలాగో వాటికి ఆ ఆహారం సిద్ధపరచుకోవాలని ముందుగా వాడి కనిపెట్టి వేసవికాలంలోనే తమ కొరకు ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. దాని ద్వారా దేవుడు అవి మనకు నేర్పించే పాఠం ఏంటండి, అవి చిన్న జీవులైనా సరే రాబో కాలంలో వర్షాకాలంలో తమకు ప్రమాదం పొంచి ఉందని చెప్పి తెలిసి అవి ముందుగానే సిద్ధపడతాయి. అలాగే దాని ద్వారా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే చీమల ద్వారా అంటే మనం కూడా రాబోయే ఉగ్రత అంటే ఇప్పుడు మనిషి అన్న ప్రతి ఒక్కరు కూడా భూమి మీద కొంతకాలం బ్రతికి చనిపోతారు. చనిపోయిన తర్వాత మనం భూమి మీద చేసిన పనుల వల్లే కానీ క్రియల వల్లే కానీ దేవునికి అనుకూలంగా బ్రతికితే కనుక నిత్య జీవము లేదంటే నిత్య నరకము అనే దానికి మనం వెళ్తాడు మనిషి. కాబట్టి చీమలను చూసి మనిషి ఏమి నేర్చుకోవాలండి,
ఆ యొక్క ఉగ్రతను తప్పించుకోవడానికి సిద్ధ మనసు కలిగి, దేవుని పనిలో సిద్ధ మనసు కలిగి ఉండాలని చెప్పేసి చీమల ద్వారా మనిషి యొక్క పాఠాన్ని నేర్చుకోవచ్చండి. అదేవిధంగా రెండవ జంతువుగా మనం చూసినట్లయితే కనుక బల్లి అండి. బల్లి అంటే ఇప్పుడు చిన్న ఇంట్లోనే ఉంటాయండి, పెద్ద ఇంట్లో కూడా ఉంటాయా? ప్రతి ఇంట్లో కూడా ఉంటాయండి. బల్లి లేకుండా అది పెద్ద మహల్లో అయినా ఉంటాయి, డాబాలు అయినా ఉంటాయి, పెంకుటిల్లో అయినా ఉంటాయి, చిన్న గుడిసెలో అయినా ఉంటాయి, ఎక్కడైనా సరే ఉంటాయి. మరి అవి రాజుల గృహాల్లో, రాజుల కోటల్లో కూడా ఉంటాయండి. బల్లి మరి అదేమన్నా బలమైన జంతువు అండి, బలమైన జీవ కాదు. వాటిని మనం అవసరమైతే చేతితో పట్టుకోగలమండి, చేతితో పట్టుకోగలం. కానీ ఎవరన్నా బల్లిని కావాలని చేతితో పట్టుకుంటారా? పట్టుకోరు. ఎందుకంటే కారణం ఏంటి? కారణం ఏంటంటే బల్లి అనేది మహా విషపూరితమైన జంతువు. దాన్ని పట్టుకుంటే మనకు వైరస్ కానీ ఇన్ఫెక్షన్ కానీ అవుతుందని ఒక భయం ఉంటుంది. కావున వాటిని మనం పట్టుకోవడానికి ఎవరు కూడా ధైర్యం చేయరు. కానీ బల్లి ద్వారా కూడా మనం ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చండి. ఇప్పుడు మనుషులు కూడా మనం చూసినట్లయితే కనుక పైకి రాజవస్త్రాలు కట్టుకొని అందంగా, హుందాగా, గొప్పగా కనిపించినా దేవుడు ఏం చూస్తాడండి? అంతరంగ స్వభావాన్ని చూస్తాడు. ఒకసారి మనం బైబిల్లో చూద్దామండి. 1వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 6 నుంచి 8 వచ్చినాడు. వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అనుకున్నాను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతను త్రోసివేసి ఉన్నాను. తర్వాత చదవండి, తర్వాత నేను చదువుతాను. మనుషులు పైరూపను లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. సరిపోద్దండి. ఇక్కడ సందర్భం ఏంటంటే సమూయేలు గారు సౌలు గారిని దేవుడు చెప్పినట్టుగా సౌలు గారు చేయరండి. దేవుడు చెప్పిన మాటకి విరోధంగా ఆయన చెప్పింది చెప్పినట్టు చేయకుండా ఒకసారి ఏమో అమాలేకులందరినీ అక్కడ పశువులు కానీ అన్నింటినీ కూడా నాశనం చేయమని చెప్తే సౌలు గారు ఏం చేస్తాడు? ఆ పట్టణాన్ని నాశనం చేస్తాడు, కానీ దాంట్లో గొర్రెల్ని ఎట్లని శ్రేష్టమైన వాటిని ఉంచుకుని మళ్ళీ తిరిగి సమూయేలు గారు అడిగితే లేదు, అది దేవుడికి బలి అర్పిద్దారని చెప్పేసి నేను ఉంచాను అని చెప్పేసి చెప్తాడు. అదే రకంగా సౌలు యొక్క దేవుని యొక్క మాటను వినకపోవడం చూసి దేవుడు సమూయేలు గారితో సౌలుని నేను విసర్జించాను, రాజుగా నేను అతను కొట్టివేస్తున్నాను, నీవు యెష్షయి కుమారులో ఒక అతన్ని రాజుగా నియమించమని చెప్పేసి సమూయేలు గారిని అక్కడికి పంపిస్తారండి. పంపించినప్పుడు యెష్షయి గారికి 7 కుమారులు ఉంటే వారిలో అబీనాదాబ్ అనే కుమారుడు అతను రాగానే అతను చూస్తాకి మంచి ఎత్తు, మంచి కలరు, అది మనిషి కనిపిస్తాడండి. సమూయేలు గారు ఏమనుకుంటాడు? ఓహో, ఇతనేనేమో దేవుడు అభిషేకించిన వాడు ఇతనే అయి ఉంటాడు అని చెప్పేసి అభిషేకించబోతాడు. అప్పుడు యెహోవా దేవుడు సమూయేలు గారితో చెప్తాడు, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, మనుషులు లక్ష్య పెట్టే వాటిని నేను లక్ష్య పెట్టను. ఎందుకంటే మనుషులు పై రూపాన్ని చూస్తారు, నేను అంతరంగ స్వభావాన్ని చూస్తాను, నేను అతన్ని కోరుకోలేదని చెప్పేసి దేవుడు అక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఈ బలి ద్వారా కూడా దేవుడు మనకేం చెప్తున్నాడండి అంటే రాజవస్త్రములు కట్టుకొని హుందాగా ఉన్నంత మాత్రాన నేను కోరుకోవటం లేదు, అంతరంగ స్వభావం కావాలి. అలా లోపంలో
మనుషుల్లో ఉన్న విమతములు కానీ, కక్షలు కానీ, అసూయలు కానీ, హృదయంలో ఇవన్నీ పెట్టుకొని పైకి హుందాగా కనిపించడం అనేది అలా ఉండకూడదని చెప్పేసి, బలిలా ఉండకూడదు అని ఆ యొక్క జంతువుని చూపించి మనకి ఇక్కడ దేవుడు ఒక పాఠాన్ని అనేది మనకు నేర్పించడం జరుగుతుందండి. అదే రకంగా మనం మూడవదిగా చూసినట్లయితే కనుక మిడతలండి. అంటే వీటన్నిటి గురించి కూడా దేవుడు తన యొక్క గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో వ్రాయించాడండి. దేవుడు చెమ్మల గురించి వ్రాయించాడు, మిడతల గురించి కూడా దేవుడు బైబిల్లో రాయిస్తాడండి. మిడతల గురించి దేవుడు ఏం చెప్తాడండి? మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ కూడా పంక్తులు తీరి సాగిపోవును. చూద్దామండి, సామెతల గ్రంథం 30:27. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. సరిపోద్దండి. అదే ఇంకో చోట కూడా యోవేలు గ్రంథంలో కూడా మిడతల గురించి రాయబడి ఉంటుందండి. యోవేలు గ్రంథం 2:25లో కూడా చూడండి ఒకసారి. రెండు 25 చివరి ఉంటుందండి, లేదా నేను చదువుతాను చూడండి. మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా విత్తును. సరిపోద్దండి. అంటే అవి ఏంటండి? దేవుని యొక్క మహాసైన్యం అంటండి మిడతలు. ఆ మిడతలు దేవుడు ఏం చెప్తున్నాడండి? అవి దేవుని యొక్క సైన్యం అంటండి. కానీ దేవుడు ఏం చేస్తాడండి? మనల్నే రాజుగా పిలిచాడని చెప్పేసి మనకు అర్థం కావట్లేదండి. దేవుడు రాజు అనుకోండి, దేవుడి కుమారులు ఏమవుతారండి? రాజకుమారులు. రాజు తర్వాత రాజు కింద లెక్క కదండి. కానీ దేవుడు మనల్ని రాజుగా పిలిస్తే మనుషులు ఏమనుకుంటున్నారండి? యుద్ధం యెహోవాదే, ఆయనే చూసుకుంటాడని చెప్పి అనుకుంటున్నారు. కానీ దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, మనం చేయవలసిన యుద్ధం ఏమిటి అన్న విషయాన్ని మర్చిపోతున్నారండి. మన యొక్క ప్రవర్తన ద్వారా కానీ మనం దేవుని యొక్క పని చేసి దేవుణ్ణి మహింపరిచే విధంగా ఒక రాజకుమారుల్లాగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుతున్నాడు. అంటే మన ప్రవర్తన ద్వారా కానీ, మన యొక్క మాటల ద్వారా కానీ మనం సమాజంలో ఒక ఆదర్శవంతంగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని మనకేం సంబంధం లేదు, అంతా దేవుడే చూసుకుంటాడని చెప్పేసి మనకు పట్టినట్టుగా కూడా ఉండకూడదని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి. ఇంకా నాలుగవదిగా చివరిగా చూసినట్లయితే కనుక కుందేళ్ళండి. దేవుడు సృష్టించిన జంతువుల్లో కుందేలు బలమైన జంతువులండి, బలం లేని జంతువులండి, చాలా వీక్. మీరు ఎవరైనా మనం జంతువులకు సంబంధించిన ఛానల్స్ కొన్ని ఉన్నాయండి. నేషనల్ జియోగ్రఫీ, ఇంకా డిస్కవరీ, అలా కొన్ని ప్రత్యేకంగా జంతువులకు సంబంధించిన యానిమల్ ప్లానెట్ అని అలా జంతువులకు సంబంధించినవి వస్తుంటాయండి. వాటిలో కనుక మనం చూసినట్లయితే కనుక ఏదైనా ఒక క్రూర మృగం కుందేలకు వేటాడడానికి వచ్చిందనుకోండి, అవి ఏం చేస్తాయండి? అవి కొంత దూరం పరిగెత్తి వాటి యొక్క స్థావరాలు ఉంటాయి కదండి, బండ సందుల్లో వాటి యొక్క స్థావరాలు ఉంటాయి. బండ సందులో వెళ్ళిపోతాయండి. అప్పుడు సింహం వచ్చినా, పులి వచ్చినా దానికి ఏం చేయలేవు. అంటే బండ సందు దానికి సేఫ్టీ ప్లేస్ అనమాట. అది ఎంత బలమైన జంతువు అయినా సరే
ఆ యొక్క సందులోకి వెళ్ళిపోతే ఇంకా అది అలా బయట ఉండి అలా చూడాల్సిందే తప్పితే ఇంకా దాన్ని ఏం చేయలేవు. అలాగే అవి కూడా మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాయండి. కుందేళ్ళు అవి చాలా బలహీనమైన జంతువులు అయినా సరే వాటి సేఫ్టీ ఎక్కడుందండి? బండ సందులో వాటి యొక్క నివాసాన్ని, సేఫ్టీ ప్లేస్ని అవి ఏర్పరచుకుంటున్నాయి. సామెతల గ్రంథం 30:26 కుందేళ్ళ గురించి కూడా రాయబడి ఉంటుందండి. చిన్న కుందేళ్ళు బలం లేని జీవులు, అవినను అవి పేటు సందులలో నివాసం కల్పించుకొనును. సరిపోద్దండి. అవి నేర్పించే పాఠం ఏంటండి? అడవిలోని క్రూర మృగాలు చాలా ఉంటాయండి. దానికంటే బలమైన జంతువులు పులి, సింహం, నక్క అలా చాలా ఉంటాయి. వాటిని తప్పించుకోవడానికి అవి నివాసాలు బండ సందుల్లో, పేటు సందుల్లో ఏర్పరచుకుని అవి తప్పించుకుంటాయండి. అదే రకంగా మనం కూడా ఇప్పుడు ఈ లోకంలో ఉన్నామండి. లోకంలో క్రూర మృగం అంటే మనకు బైబిల్లో ఏం గుర్తొస్తుంది? అపవాది. ప్రకటన గ్రంథంలో వాటిలో కూడా క్రూర మృగము అని చెప్పేసి సాతాను గురించి దేవుడు వ్రాయించడం జరుగుతుందండి. ఆ విధమైనటువంటి సాతాన్ని ఎదిరించాలంటే మనం కూడా మన నివాసం ఎక్కడ ఉండాలండి? మన నివాసం బండ సందుల్లో ఉండాలి. అంటే బండ అంటే మనకి ఎవరండి? ఆ బండ ఎవరు? బండ సందులో నివాసం ఉండటం ఏంటంటే మనం ఆలోచించవచ్చు. ఇదేంటి, మనకి ఇల్లు లేవా, లేదా డాబాలు లేవా, లేదా ఏసీలు లేవా, మనం బండ సందులో దాక్కోవడం ఏంటి, బండ సందులో నివసించడమేనా మీరు అనుకోవచ్చు. కానీ బండ అంటే దానికి ఒక అర్థం ఉందండి. 1 కొరింథీ పత్రిక 10:4 1 కొరింథీ 10:4 అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగిరి, ఆ బండ క్రీస్తే. సరిపోద్దండి. అంటే ఇక్కడ మనం కూడా ఎక్కడ నివాసం, మన నివాసము ఎలా ఉండాలంటండి? క్రీస్తుతో కూడా ఉండాలంటండి. క్రీస్తుతో కూడా మన నివాసం క్రీస్తులో ఉన్నట్లయితే కనుక, అంటే క్రీస్తుతో ఉండమంటే యేసు క్రీస్తు వారు చెప్పిన మాటల ప్రకారము, ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారము మనం నడుచుకున్నట్లయితే కనుక ఈ లోకంలో మనము సాతానుని ఎదిరించి ఆయనున్న నిత్య రాజ్యంలోనికి మనం చేరుకునే విధంగా ఉంటామండి. మనకి ఈ లోకంలో కోటేశ్వరరావు గారు కూడా చాలాసార్లు చెప్పే ఉంటారండి, మనకి ఒక లోకంలో సేఫ్టీ ప్లేస్ ఏదండి? సంఘం. సంఘం అంటే క్రీస్తే కదండి. బండ అంటే ఇదే సంఘం. సంఘంలో ఉంటే మనకు సేఫ్టీ. అంటే ఎలాంటి క్రూర మృగం నుంచైనా, ఎలాంటి అపవాదు నుంచి అయినా సరే మనం రక్షించబడతాం, కాపాడబడతాం. కాబట్టి బైబిల్లో చెప్పిన ప్రకారంగా చీమ నుంచి కానీ, బల్లె నుంచి కానీ, మిడతల నుంచి కానీ, కుందేళ్ళ నుంచి అయినా సరే దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. చీమల వలె సిద్ధ మనసు కలిగి ఉండాలి. అలాగే బలిలాగా విషపూరితమైన అంటే మనసులో క్రోధము, అసూయ, ద్వేషము, పైకి మంచివాడిగా ఉంటూ లోపల ఇలాంటి లక్షణాలు ఉండకూడదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా మిడతల వలె రాజు లేకపోయినా సరే అవి ఒక సైన్యంగా సాగిపోతున్నాయి. అలా రాజులుగా మనల్ని దేవుడు నిలబెట్టాడు. కానీ మనిషి ఏమనుకుంటున్నాడు? నాకేంట్లే, మొత్తం ఏదైనా సరే దేవుడే చూసుకుంటాడు అనుకుంటున్నాడు. కానీ మనం దేవుని యొక్క కుమారులు, దేవుడు తన యొక్క కుమారులుగా అనుకుంటున్నాడు. ఆ విధంగా దేవుని యొక్క కుమారులుగా ఉంటూ కుందేలు వలె బండ సందుల్లో మన యొక్క నివాసాన్ని ఏర్పరచుకుని, అంటే మన యొక్క నివాసం సంఘంలో స్థిరంగా ఉన్నట్లయితే కనుక మనం ప్రతి విధమైనటువంటి అపవాది అంధకార శక్తుల నుంచి మనం కాపాడబడతాం, దేవుడున్న రాజ్యానికి చేరుకోగలుగుతామండి. అర్థం అనుకుంటానండి. ప్రార్థన చేసుకుందాం.
ప్రియా పరలోకమందున మా తండ్రి, మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కొద్ది మాటలుగా మీ యొక్క పిల్లలకు మీ యొక్క మాటలను వివరించి చెప్పాను తండ్రి. విన్న వాక్యం ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క హృదయాల్లో భద్రపరుచుకుని వాక్య ప్రకారంగా ఆ యొక్క మాటల ప్రకారం ప్రతి ఒక్కరూ జీవించే విధంగా ఉండడానికి సహాయం చేయమని, ఇప్పుడున్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి మీ యొక్క మాటలను అనుసరించి వాటి ప్రకారంగా ప్రవర్తించి మీరున్న పరలోక రాజ్యానికి చేరుకునే విధంగా ఉండడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.